ప్రముఖ బాలీవుడ్, గుజరాతీ నటుడు గోవర్ధన్ అస్రానీ అక్టోబర్ 20వ తేదీన అనారోగ్యంతో హాస్పిటల్లో కన్నుమూశారు. జైపూర్లో సింధీ కుటుంబానికి చెందిన అస్రానీ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారం చేయడం ఇష్టం లేక సినిమాల్లోకి వచ్చారు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత గుజరాతీ, హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించారు. 6 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాల్లో హీరోగాను యాక్ట్ చేశారు. తన సహనటి మంజు బన్సాల్ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కూడా వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. పంతొమ్మిది 1975లో విడుదలైన షోలే సినిమాలో జైలర్ పాత్రను చేసి రక్తి కట్టించారు అస్రానీ. హమ్ అంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హే అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో అందరి నోట్లలో నానింది. తెలుగు దర్శకులు తాతినేని రామారావు, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన పలు హిందీ చిత్రాల్లో అస్రానీ, కాదర్ ఖాన్, శక్తి కపూర్ ముగ్గురు కలిసి నటించి ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించారు. కెరీర్ ప్రారంభంలో హృషికేశ్ ముఖర్జీ, ఆ తర్వాత ప్రియదర్శన్ అస్రానీని బాగా ప్రోత్సహించారు. ఒక్క రాజేష్ ఖన్నాతోనే దాదాపు 25 చిత్రాల్లో స్నేహితుడిగా నటించారు అస్రానీ. 1970-80ల్లో 200కు పైగా చిత్రాల్లో వినోదాన్ని పంచే పాత్రలను పోషించి బాలీవుడ్లో తనదైన ముద్రను వేశారు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న ఆయన 1988 నుండి 1993 వరకు అదే సంస్థకు డైరెక్టర్గా సేవలందించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని జుహులోని ఓ హాస్పిటల్లో చేర్చారు. అక్కడే చికిత్స తీసుకుంటూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. శాంతాక్రజ్లోని శ్మశానవాటికలో అస్రానీ అంత్యక్రియలను నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మేరే అప్నే, కోషిష్, పరిచయ్, బావర్చి, అభిమాన్, దోల్కడే దోనే కడ్కే, బందీష్, చుప్కే చుప్కే, బాలికా వధు, హీరాలాల్ పన్నాలాల్, పతి పత్ని ఔర్ వో, హేరాఫేరీ, చుప్ చుప్కే, హల్చల్, భూల్ బులయా, కమాల్ ధమాల్ మలమాల్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రామానాయుడు హిందీలో వెంకటేష్తో తెరకెక్కించిన తక్దీర్ వాలాలోనూ అస్రానీ నటించి మెప్పించారు. అస్రానీ మృతికి పలువురు బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలిపారు.